Heisenberg uncertainty principle statement: it is not possible to find simultaneously with the exact accuracy of both the position and momentum of a moving particle associated with matter wave. అంటే ఏంటంటే ఒకేసారి పొజిషన్ని మొమెంటమ్ని దాని వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేం, ఎగ్జాక్ట్ వాల్యూ అనేసి అక్యురసీగా. ఓన్లీ క్వాంటమ్ మెకానిక్స్లో మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయలేం పొజిషన్ని మొమెంటమ్ని అట్ ఏ టైము ఎగ్జాక్ట్ వాల్యూని మనం మెజర్ చేయలేం. కానీ దాన్ని ఎలా మెజర్ చేయాలంటే అన్సర్టెనిటీ ఆఫ్ పొజిషన్, అన్సర్టెనిటీ ఆఫ్ మొమెంటమ్. డెల్టా ఎక్స్ అంటే పొజిషన్, డెల్టా పి అంటే మొమెంటమ్. అన్సర్టెనిటీలో క్యాలిక్యులేట్ చేయొచ్చు కానీ ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేం. సో ఫార్ములా డెల్టా ఎక్స్ డెల్టా పి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు h/4π. దీన్ని హెచ్ కాట్లకు చేంజ్ చేస్తే డెల్టా ఎక్స్ డెల్టా పి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు h/2. ఇది పొజిషన్, ఇది మొమెంటమ్. అదే ఎనర్జీ అండ్ టైంలో రాయాలంటే డెల్టా ఈ డెల్టా టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు h/2. ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్. సో ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వేవ్ ఫంక్షన్ సై అనేది తీసుకుంటాం, ఏ ప్లస్ ఐబి. సై స్టార్ అంటే కాన్జుగేటివ్. సై అనేది కాంప్లెక్స్ ఫామ్లో తీసుకుంటాం, దాని యొక్క కాన్జుగేటివ్ ఫామ్ సై స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబి. ఇక్కడ ఉన్న ప్లస్లో ఉన్న ప్లేస్లో మైనస్ పెడతాం కాన్జుగేటివ్ అంటే. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ పెడతాం. కాంప్లెక్స్కి కాన్జుగేటివ్ అంటే ఇలా రాస్తాం. సో సై ఇంటూ సై స్టార్ ఈజ్ ఈక్వల్ టు సై అనేది ఏ ప్లస్ ఐబి, సై స్టార్ అనేది ఏ మైనస్ ఐబి. ఇది ఏ ఫార్ములాలో ఉందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లేస్లో ఐబి ఉంది, ఐబి హోల్ స్క్వేర్. ఐ స్క్వేర్ వాల్యూ వచ్చి -1. సో -1 పెడితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. P dv is equal to sin psi star dv is equal to modulus of psi square dv is equal to a square plus v square. ఇప్పుడు మనం వాల్యూమ్కి రాస్తాను. P అన్న psi star dv అన్న modulus of psi square dv అన్న ఒకటే అనమాట, ఏదైనా రాయొచ్చు. దీన్ని ఏమంటామంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ ఇన్ dv. సో ఇంటిగ్రల్ psi star dx is equal to 1 నార్మాలిటీ. ఇది ఇంటిగ్రేషన్ చేస్తే దాని వాల్యూ 1 వస్తే నార్మాలిటీ అవుతుంది, దీని వాల్యూ 0 వస్తే ఆర్థో నార్మాలిటీ అవుతుంది. ఇది ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్.